హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇలాంటి వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్, అన్ని మనము అనుకున్నట్టు జరుగుతాయా? అయినా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ముందు ముందు ఎలా జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. అనుభవాలని మించిన గుణపాఠాలు లేవు కదా ఫ్రెండ్. నిజానికి మా అక్క చెల్లి, నువ్వు కొన్ని రోజులు వాయిస్ ఓవర్స్ ఇవ్వకు, పెద్ద గాయమైంది కదా, రెస్ట్ తీసుకొని అంది. కానీ నాకు అలా ఇష్టం లేదు ఫ్రెండ్. హుషారుగా మీతో మాట్లాడుతుంటేనే నాకు నొప్పి తెలియదనిపిస్తుంది. ఊరికే ఆ నొప్పితో బాధపడుకుంటూ ఉండడం నా వల్ల కాదు ఫ్రెండ్. నేను ఒక్కరోజే ఎక్కువ బాధపడడం, నెక్స్ట్ డే దానికి ఛాన్స్ ఇవ్వను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే ఫ్రెండ్. గాయమైందని మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ భయం ఇంకా పెరుగుతుంది. అందుకే జోష్ గా ఉంటున్నా. అలా అని నొప్పి అయితే లేదారా చిట్టి అనుకుంటున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, నొప్పికి నొప్పే నడుస్తుంది. అసలు ఆ రోజు ఏమైందంటే, మా అత్తయ్యని నేను టేస్టీగా చికెన్ బిర్యానీ చేయత్తయ్యా అని చెప్పాను. ఎందుకో ఫ్రెండ్స్ తినాలనిపించింది. ఇంకా మా అత్తయ్య చేయగానే నాకు చాలా ఆకలేసి తింటానని గంజి దగ్గరికి వెళ్ళాను. మా అమ్మమ్మ ఏమన్నదంటే, తాతయ్యకి డాడీకి మొక్కిన తర్వాత తినమని చెప్పింది. అప్పటి వరకు మా అత్తయ్య గ్యాస్ ఆరిపోకూడదని 1 నెంబర్ లో పెట్టింది ఫ్యాన్. నేను ఇంట్లోకి వెళ్ళగానే చాలా ఉడకపోస్తుందని 5 నెంబర్ లో పెట్టాను. ఒక బౌల్లో అన్నం పెట్టుకుని వెళ్లి తాతయ్యకి మొక్కాను ఫ్రెండ్స్. తాతయ్య ఫోటో పైనుండేసరికి బెడ్ ఎక్కి మొక్కాను. మొక్కిన తరువాత కిందికి దిగేటప్పుడు హ్యాండ్స్ పైకెట్టి జంప్ చేశాను. స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ లో నా చిటికన వేలు కట్ అయింది. నా హ్యాండ్ ఫ్యాన్ లో పడగానే పెద్ద సౌండ్ వచ్చింది ఫ్రెండ్. నాకైతే చాలా భయం వేసింది. ఆ భయంకు నేను గట్టిగా అరిశాను. డోర్ మొత్తం బ్లడ్ అయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు డాక్టర్ ఫోన్ చేసి వెంటనే కట్టు కట్టారు. ఎంత కట్టు కట్టినా బ్లడ్ ఆగలేదు ఫ్రెండ్. అవి యూట్యూబ్ లో చూపిస్తే ఛానల్ కి ప్రాబ్లం అవుతుందని చూపించలేదు. పాపం అమ్మమ్మ అయితే చాలా ఏడ్చింది ఫ్రెండ్. అనవసరంగా తాతకి నేనే మొక్కినా అయిపో అని బాధపడింది. నేను వెళ్ళమంటే నేను వెళ్ళావు చిట్టి అని చాలా ఏడ్చింది. పాపం అమ్మమ్మని చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంకా నయం ఫ్రెండ్స్, అది చిన్న గాయం తోటి పోయింది, లేదంటే నా హ్యాండ్ కట్ అవ్వు. అప్పటికే నాకు డీప్ గా వేలు కట్ అయింది ఫ్రెండ్. ఇప్పటికి కూడా చాలా విపరీతంగా నొప్పి వస్తుంది. ఇంకా అమ్మమ్మ అయితే డాక్టర్ ని పిలిపించింది. డాక్టర్ అయితే డ్రెస్సింగ్ చేసి టాబ్లెట్స్ ఇచ్చాడు. డైలీ డ్రెస్సింగ్ చేయాలన్నాడు. నాకు ఇంజెక్షన్ వేస్తారనుకొని చాలా భయపడ్డాను ఫ్రెండ్. కానీ నాకు ఇంజెక్షన్ వేయలేదు. ఇంకా స్టిచెస్ వేస్తారని కూడా చాలా భయం వేసింది. ఇంకా నయం ఫ్రెండ్స్, స్టిచెస్ వేయలేదు. ఎందుకంటే అంత డీప్ గా కట్ అయింది. మీరైతే నా వేలును చూస్తే షాక్ అవుతారు. కానీ యూట్యూబ్ లో అలాంటివి పెట్టకూడదంట. కానీ డాక్టర్ ఏం కాదు, అతుకుతుందని డ్రెస్సింగ్ చేశాడు. ఏమో ఫ్రెండ్స్, ఆ శివయ్య నన్ను కాపాడాడు అనుకుంటున్నా. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా వెంట ఉన్నాయి కాబట్టి నాకేం ప్రమాదం జరగలేదు. మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. మీరంతా ఎప్పుడు నా మంచి కోరుకుంటారు కాబట్టి నేనైతే గండం నుంచి బయటపడ్డాను. ఇంకా నేను చాలా భయపడ్డానని అమ్మమ్మ ఎగ్గు తిప్పేసింది. నా హ్యాండ్ అయితే చాలా స్వెల్లింగ్ వచ్చింది ఫ్రెండ్. ఇంకా మమ్మీ హెల్త్ క్యూర్ అవ్వలేదు. అప్పుడే ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు. అమ్మమ్మ అయితే పడుకొని రెస్ట్ తీసుకొని ఉండు అని ఎక్కడికి వెళ్ళకని చెప్తుంది. అస్సలు నాతో అవ్వట్లేదు ఫ్రెండ్. ఎందుకంటే ఒక దగ్గర నేను కుదురుగా ఉండలేను. నాకైతే చాలా బోర్ అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. నా కోసం నా ఫ్రెండ్స్ అంతా ఇంటికే వచ్చేసారు. ఇంకా వాళ్ళతో కాసేపు ఆడుకున్నాను. వాళ్ళతో ఆడుకున్నంతసేపు నాకు నొప్పి తెలియలేదు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. వెళ్లే ముందు చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.